పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. బాబు హాస్పిటల్కి వచ్చి ఇప్పటికి 20 డేస్ అవుతుంది. అది కొంచెం నిన్న మొన్నటి నుంచి కొంచెం కళ్ళు తెరిచి కొంచెం రెస్పాండ్ అనేది స్టార్ట్ కొంచెం అయింది. వెంటిలేటర్ సపోర్ట్ అనేది 48 అవర్స్ అయింది తీసేసి, సెల్ఫ్ ఆక్సిజన్తోనే కంటిన్యూ అవుతున్నాడు. డాక్టర్స్ కూడా కొంచెం టైం పడుతుంది జల్దీ రికవర్ కానీకే కాదు. ఇది మైండ్ సెల్స్ అనేది కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది. అది ఎన్ని రోజు అనేది కన్ఫామ్గా చెప్పలేము. 1 month 6 months అనేది చెప్పలేము. అది బాడీలోంచి సెల్ఫ్ వస్తేనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు సార్. ఘటన జరిగిన రోజుకి ఈ రోజుకి ఏమైనా క్యూర్ అయిందా బాబు? అప్పటికి కొంచెం క్యూర్ అయింది. అప్పుడైతే కాన్షియస్ లేదు, కాళ్ళు చేతులు కూడా ఏం కదలలేకుండే. ఇప్పుడు ఒక 4-5 days నుంచి బాడీ రెస్పాండ్ చేస్తున్నాడు. ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే చెయ్యి ఇక్కడ నొప్పి అయినట్టు స్పర్శ చూపిస్తున్నాడు. 2 days నుంచి కూడా ఐస్ ఓపెన్ చేసి సైడ్ అక్కడిక్కడ చూస్తున్నాడు, కానీ గుర్తుపట్టట్లేదు. డాక్టర్స్ ఏమంటున్నారంటే పక్క నుండి మీరు కొంచెం పిలుస్తే అట్లా ఏమైనా రెస్పాండ్ కావచ్చు అంటే, నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఏం రెస్పాండ్ లేదు. మైత్రి మూవీస్ రవి సార్ నిన్న 50 lakhs అది ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 lakhs చెక్ ఇచ్చారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs డీడీ వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకున్నారు మేము? ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాను. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏది చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్. అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్. అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారో అన్నారో అదే రోజు 4 o'clock నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను. థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎక్కడున్నారు? తొక్కిసలాట జరిగిందా? మిమ్మల్ని ఎవరో నెట్టేశారా? అదొక్కటి క్లారిటీ. లేలే, మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్. నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను, మీరు లోపలికి వచ్చేయండి అన్నారు. అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసిన, ఎక్కడ దొరకకపోతే మా పాపని డ్రాప్ చేసి వచ్చే వరకు అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని పోలీస్ వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది. అల్లు అర్జున్ బౌన్సర్లు మిమ్మల్ని నెట్టేయడం తోటి అది లోపల ఏమైందో మీరెంత వీడియో చూసారు, నేను అంతే వీడియో చూసినాను సార్. లోపల ఏమైంది అనేది నాకు కూడా క్లారిటీ లేదు. 15 లక్షలు ఇస్తాన్నారు వాళ్ళు అనౌన్స్ చేస్తా అన్నారు, ఇంకా ఏం చెప్పలేదు సార్. 10 లక్షల డీడీ క్లియర్ అయిపోయిందా? అది ఇంకా ప్రజెంట్ అంటే ఉంది నా దగ్గరే, వచ్చేసిన అంటే నా దగ్గరనే ఉంది చెక్. అల్లు అర్జున్ గారు అప్డేట్స్ అడుగుతున్నారా? అప్డేట్ వాళ్ళ మేనేజర్స్ డైలీ వచ్చి డైలీ అప్డేట్ తీసుకుంటున్నారు. సుకుమార్ సార్ ఫ్యామిలీ కూడా 2 సార్లు వచ్చారు, రవి సార్ కూడా 2 సార్లు వచ్చారు, మైత్రి మూవీస్ సార్లు. ప్రభుత్వం భరిస్తుందని వాళ్ళైతే మాకు బిల్స్ కొరకైతే ఏం చెప్పలేరు. వాళ్ళు ఏమున్నా మేము చూసుకుంటాం, మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయము, మా ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేస్తామని డాక్టర్స్ చెప్పారు. థ్యాంక్ యూ సార్ అందరికీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.